ఏంద్రా నాయన ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెడితే చాలు అగ్నిగుండంలో దూకినట్టు అనిపిస్తలేదు. సూర్యుడు అసలు పొద్దుగాల లేవగానే డ్యూటీ ఎక్కి పగటిలు అయ్యేసరికి సామాన్యుడిని నడ్డిరగొట్టినట్టు అవుతుంది. ఈ ఎండ దెబ్బకు రాష్ట్రంలో పానాలు గాల్లె కలుతంటే మన లీడర్లేమో రాజకీయ మాత్రం ఏసీ రూమ్లల్లో చల్లగా జాకిస్తున్నారు. గదేంద్రో నాయన ఎండకు జనం అల్లాడిపోతాంటే మనోళ్ళేమో ముచ్చట్లు చెప్తున్నారు. గందికే ఇప్పుడు మనం వడదెబ్బ రాజకీయం గురించి ముచ్చట పెట్టుకుందాం పాన్రి. బయట టెంపరేచర్ చూస్తే 45 డిగ్రీలు దాటి 46 దాకా ఉరకబట్టే. బండి సీటు మీద కూసుంటే ప్యాంటు కాలిపోయేటట్టు ఉన్నది. రోడ్డు మీద నడితే కాళ్ళకు బొబ్బలు రావట్టే. జనం వడదెబ్బ కొట్టి అల్లాడిపోవట్టే. తెలంగాణ ఏపీ ఏడ చూసినా కూడా గీ సావులు గీ నడుమిట్లా ఎక్కువ వినిపిస్తాయి. ఏలూరు, వరంగల్, విజయవాడ, హైదరాబాదు, నిర్మల్, నిజామాబాద్ ఏడ చూసినా గివ్వే ముచ్చట్లు వినిపిస్తాయి. గీ ఎండ దెబ్బకు తట్టుకోలేక పానాలు ఇడతాండ్రు జనాలు. పొద్దుగాల 11 సంది సాయంత్రం 4 దాకా బయటికి రాకుండాని ఆఫీసర్లు బోర్డులు పెడతారు. అరే రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, ఆటో డ్రైవర్లు గా టైంలో ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కడుపు నిప్పెట్టోడేవాడు. కానీ పోతే పానం పోతుంది, పోకపోతే పొట్టెండుతుంది అన్నట్టున్నది రోజు కూలీల కథ. ఇక మన సర్కార్ పెద్దల ముచ్చట గమ్మత్తున్నది కదా. జనం పానాలు పోయినాక వాళ్ళ ఇంట్లోలకు 4 లక్షల పైసలు ఇస్తామని మైకుల ముంగల చెప్పబట్టే. అరే బతుకున్నప్పుడు చల్లటి నీళ్ళు ఇచ్చి ఒక చల్లకుండా బస్టాండ్లో పెడితే కాదా? కానీ చచ్చిపోయినాక పైసల ప్యాకేజీలు ఇస్తే ఆ పోయిన పానం తిరగత్తదా? బస్టాండ్లల్లో చల్లటి కుండలు పెట్టిర్రట. ఆ కుండలల్లో నీళ్లు లేక అవి కూడా ఎండకి ఎండిపోతానయట. ఈ వడదెబ్బ మీద కూడా మనోళ్ళు రాజకీయాలు చేయబట్టే. రాష్ట్రంలో ఎండలు ముదిరితే ఇదంతా గ్లోబల్ వార్మింగ్, కేంద్ర సర్కార్ చక్కగా ప్లానే చేయలేదని ఈడీ లీడర్లు అంటారు. అటు ఢిల్లీ పెద్దలేమో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందని ట్వీట్లు పెడతాండ్రు. అరే మీ ఇద్దరి పంచాయతీ మధ్యలో ఇక్కడ ఓట్లేసిన పబ్లిక్ మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దొరక్క అల్లాడిపోతాండ్రు. ఎండ దెబ్బకు జనం జత్తంటే వీళ్ళు మాత్రం ఏసీ కార్లలో తిరుక్కుంటా ఒకరి మీద ఒకరు ఎండలు చల్లుకుంటాండ్రు. అందుకే దోస్తులు ఈ ఎండాకాలంలో లీడర్ల మాటలు నమ్మి బయట తిరగద్దు. జేబులో పైసలు లేకపోయినా పర్లేదు కానీ ఒక బాటిల్ నీళ్లు మాత్రం పక్కా ఉంచుకోర్రి. సర్కారు వాళ్ళు ఇచ్చే మజ్జిగ కేంద్రాల కోసం ఎత్కిళ్ళనుకో అవి దొరికేసరికి మనకు ఎండ దెబ్బ తగులుతుంది. మన పానాలు మనమే కాపాడుకోవాలి కాబట్టి జర్రంత పైలం. ఏడవైనా పానాలు ఆన్నే పోవట్టే. ఇంట్లోళ్ళు అనాథలు కాబట్టే. ఏందో దేవుడా ఏందో ఈ కట్టాలు పో.